వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ నా ప్రాణమా పార్ట్ 30. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? అది కాదత్తా, నేను బావ ఆఫీస్లో జాబ్ చేస్తా, బావతో నువ్వే మాట్లాడాలి అని ఉన్న విషయాన్ని చెప్పేస్తుంది శాన్వి. సరే, నేను బావ వచ్చాక వాడితో మాట్లాడతాను అని జానకమ్మ చెప్పగానే షాన్వి జానకమ్మ చేతులు పట్టుకొని థ్యాంక్ యూ అత్త, థ్యాంక్ యూ సో మచ్ అని చెబుతుంది. సరే గాని వదలవే, నాకు చేతులు నొప్పి పెడుతున్నాయి. షాన్వి జానకమ్మ చేతులు విడిచి బుగ్గ మీద ముద్దు పెడుతుంది. పోవే, నేనేమన్నా చిన్నపిల్లనా? అలా కొద్దిసేపు కబుర్లు చెప్పుకొని షాన్వి వెళ్ళిపోతుంది. పిచ్చి పిల్ల, సంతోషం వచ్చినా ఆపుకోదు, దుఃఖం వచ్చినా ఆపుకోదు అని తనలో తానే అనుకుంటుంది. షాన్వి రూమ్లోకి వెళ్ళి యాస్ యాస్ నేను అనుకున్న పని జరగబోతుంది ఎంతో హ్యాపీగా ఉంటుంది. అప్పుడే తన మొబైల్ రింగ్ అవుతుంది. ఎవరా అని డిస్ప్లే చూసేసరికి మై స్వీట్ హార్ట్ అని కనబడుతుంది. వెంటనే లిఫ్ట్ చేసి హలో అనగానే అవతలి నుండి హలో డార్లింగ్, ఐ మిస్ యూ సో మచ్ అని వినపడగానే మిస్ యూ టూ బంగారం ఉమ్మ అని మొబైల్కి కిస్ పెడుతుంది. ఎప్పుడు కలుద్దాం డార్లింగ్? టుడే ఈవినింగ్ అని హ్యాపీగా చెప్తుంటే ఏంటి డార్లింగ్ చాలా హ్యాపీగా ఉన్నా? యాస్, ఐఆమ్ ఫుల్ హ్యాపీ. ఏంటి విశేషం? మా బావ ఆఫీస్లో జాబ్లో జాయిన్ అవుతున్నా అని షాన్వి చెప్పగానే అవతలి నుండి నో రెస్పాన్స్. ఏంటి బంగారం సైలెంట్గా ఉన్నావు? మీ బావతో ఉండి నాకు హ్యాండ్ ఇస్తావుగా? నీకు తెలుసు కదా బంగారం, అలా సెల్ఫిష్గా ఉండకు. నేను మా బావతో ఉండే వాడిని నా మాయలో పడవేసి ఈ ఆస్తినంతటికి యువరాణిని కావాలి. నేను ఏది చెప్తే అదే చేసేలా నా ఒలలో వేసుకోవాలి. వాడిని నమ్మించి వాడితో ఆస్తి పేపర్ల మీద సైన్ చేయించుకుంటా. అప్పుడు నువ్వు నేను మన పిల్లలు, దట్ ఈజ్ మై ఫ్యామిలీ అని ఎంతో హ్యాపీగా చెబుతుంది సాన్వి. ఓకే డార్లింగ్, ఐ విల్ అండర్స్టాండ్. టుడే ఈవినింగ్ పక్కాగా కలుస్తావుగా? ష్యూర్. ఇంతకీ మనం ఇక్కడ కలుసుకుందాం? మనం ఎప్పుడు మీట్ అయ్యే ఆ హోటలే. ఓకే, షార్ప్ 7 PM. ఓకే ష్యూర్, బాయ్ అని ఫోన్ కట్ చేసుకుంటారు. ఇక్కడ అక్షర ఆఫీస్కు వచ్చి ఫాస్ట్గా అభి ఉండే క్యాబిన్ డోర్ కొడుతుంది. ఎస్ కమింగ్. అటువైపు చూడకుండానే అంటాడు అభి. వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా బిజీగా ల్యాప్టాప్లోనే లీనమైపోతాడు. అక్షర సైలెంట్గా అభి ఎదురుగా వచ్చి నిలబడుతుంది. చెప్పు. ఏం చెప్పాలి అభి గారు? మీకోసం లంచ్ తీసుకువచ్చాను అక్షర అనగానే అప్పుడు అభి తలెత్తి అక్షరను చూస్తాడు. అక్షర పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ చుడిదార్ వేసుకొని చేతిలో క్యారేజ్తో ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ రావడం వల్ల ఒళ్ళంతా చెమటలతో ఉంటుంది. సరే, అక్కడ టేబుల్ మీద పెట్టు, నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను అని అక్షరకు చెప్పి ల్యాప్టాప్ క్లోజ్ చేసి హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాడు. అభి వచ్చేసరికి అక్షర వంటలన్నీ టేబుల్ మీద పెడుతుంది. ఆ అభికి వర్క్ ఎక్కువగా చేయడం వల్ల ఆకలి దంచుతుంటే అక్షర వడ్డిస్తుంటే ఏం మాట్లాడకుండా గబా గబా తినేస్తాడు. ఈరోజు ఈయన గారేంటి సైలెంట్గా తింటున్నారు అని మనసులోనే అనుకుంటుంది అక్షర. అభి ఫాస్ట్గా లంచ్ కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకునే లోపే అక్షర క్యారేజ్ మొత్తం నీట్గా సర్దుతుంది. అభి సరాసరి ఆమె దగ్గరికి వచ్చి ఏంటే మార్నింగ్ ఎక్కువ చేస్తున్నావు అని ఆమె పెదాలను అందుకుంటాడు. ఈ కథ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.